అండర్లో జరుపుకోకుండా డ్రోన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని వికెట్స్ వేయడం జరుగుతుంది, ఫ్లైఓవర్ బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంపులుగా పిల్లలు బైక్స్ తీసుకొని రావడము, సైలెన్సర్ తీసి తిరగడము, దానిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. మళ్ళీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నాము, దయచేసి ఆ రోజు రాత్రి మీ పిల్లలు బైక్స్ ఇచ్చి రోడ్డు పైకి పంపించద్దు. దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒక యాక్సిడెంట్ అయితే బైక్ ద్వారా అనవసరంగా మీరు పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్స్ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ 364 రోజులు బాగా జరగాలంటే ఆ 365 రోజు స్టార్టింగ్ రోజు జాగ్రత్తగా ఉండండి, మీ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి. మిగతా సంవత్సరం అంతా మీరు సంతోషంగా ఉంటారు. అట్లా కాకపోతే అనవసరమైన ఇబ్బంది మీరు పడతారు, మీ పిల్లలు పడతారు, మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాం, బైక్స్ ఇచ్చి పంపించద్దు. అదేవిధంగా పక్కింటి వాళ్ళ బైక్, ఇంకో బైక్ ఉంది, అంకుల్ బైక్ అంటే దయచేసి మీరు బైక్స్ ఇవ్వద్దండి ఆ ఒక్కరోజు. ఎందుకంటే మీరు బైక్ ఇచ్చి వాళ్ళని పాడు చేసే వాళ్ళు అవుతారు. ఆ బైక్ ఎవరు ఇచ్చారో వాళ్ళపైన కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి బైక్స్ ఇవ్వద్దు. 30 పోలీస్ యాక్ట్ అనేది ఒకటి అమల్లో ఉంది. కాబట్టి ఆ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయి. దయచేసి మేమందరినీ కూడా రేపు రాత్రి అంటే 31వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత అందరినీ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్లైఓవర్ బంద్ చేయడం జరుగుతుంది. బైక్స్ ముందుగానే రోడ్ల మీద తిరిగేటన్నిటి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ వారితో సహకరించండి. మాకు దయచేసి అడ్డంకులు సృష్టించవద్దు. నార్మల్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు పెట్టద్దు. ఆ ఒక్కరోజు మీరు కంట్రోల్లో ఉంటే సంవత్సరం అంతా మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దయచేసి దీంతో మాకు కోఆపరేట్ చేయండి. ఆ రోజు మిమ్మల్ని ఏదో శిక్షిస్తున్నామని లేకపోతే రిస్ట్రిక్ట్ చేస్తున్నామని కాదు, ఇది మీకోసం, మీ ఫ్యామిలీల మంచి కోసం చెప్తున్నది. కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. దయచేసి బైక్స్ తీసుకురావద్దు. ఒకవేళ మీ పిల్లలు ఏదైనా మిమ్మల్ని బలంతో పెడుతుంటే బైక్ ఇవ్వమని మాకు ఒకరోజు ముందే చెప్తే మేము కూడా వచ్చి కావాలంటే ఆ బైక్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. 2వ తేదీ తిరిగి మీకు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ సహకరించండి. పిల్లలు కూడా ఒక 4 పిల్లలు వచ్చారు, ఇంకో 10 మంది పోదాం, అందరూ తాగి ఎంజాయ్ చేస్తాం, బైక్ నడుపుతామంటే కుదరదు. ఖచ్చితంగా దానిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. వాటిపైన మొక్కలు హైదరాబాద్ సిటీ మోడల్లో పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక 10-15 రోజులు అసౌకర్యం కలగవచ్చు. ఎందుకంటే క్యూరింగ్ అది జరుగుతుంది సిమెంట్ బెడ్ వేసిన తర్వాత కింద. కాబట్టి 10-15 రోజులు మాకు సహకరించాల్సి కోరుతున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు చెప్పండి, దాన్ని సాల్వ్ చేయడానికి మేము మా శాశక్తిలో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. అంటే వెయిట్కి వెళ్తారు 10 o'clock 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. 10 o'clock అంటే 10 తర్వాత పక్క మేము రోడ్స్ పైన ఉంటాం. ఇది బంద్ చేస్తాం, పక్క బంద్ చేస్తాం. ఫ్లైఓవర్ బంద్ చేస్తాము, ఎక్కడికక్కడ బ్యారికేడ్ పెట్టి బ్లాక్ చేస్తాము. అదేవిధంగా ఫ్లెక్సీస్ విపరీతంగా పెడతారు, వాటిపైన కూడా యాక్షన్ ఉంటుంది. అదే 10 o'clock